కాబట్టి మహానుభావ ఎలా పుట్టారో తెలుసా? పుట్టిన వాళ్ళందరూ అదిగో కృష్ణ భగవానుడు జన్మించాడు. యాదవ వంశంబున జగదాదిజుడకు విష్ణుదేవునంశంబున ఎన్నడూ దుఃఖం లేనటువంటి పరమాత్మ ఈ లోకంలో ధర్మాన్ని స్థాపించడం కోసం దేవకీ వసుదేవులకి కుమారుడిగా. ఆ తర్వాత ప్రలంబుడు మొదలైనటువంటి రాక్షసుల్ని సంహరించడానికి ఆదిశేషుడు బలరాముడి అనబడేటువంటి పేరుతో ఆదిశేషుడి యొక్క అంశ బలరాముడిగా రోహిణీ వసుదేవులకు జన్మించింది. సనత్కుమారుడు ప్రద్యుమ్నుడిగా వచ్చాడు. 16,000 మంది అప్సరసలు గోపికలుగా వచ్చారు. దేవతలే యదు, వృష్ణి, భోజ, అంధక కులాలలో రాజులుగా వచ్చారు. వంశాలలో వసువులలో ప్రభాసుడు అనబడేటటువంటి ఒక గొప్ప వసువు భీష్మాచార్యుడిగా వచ్చాడు. దేవతల గురువైన బృహస్పతి ద్రోణాచార్యుడిగా వచ్చాడు. కామము క్రోధము కలగలిసి ఉంటే ఎంతో ప్రమాదం. ఈ రెండు కలగలిస్తే పుట్టినవాడు అశ్వత్థామ. ఏకాదశ రుద్రుల అంశలో పుట్టినవాడు కృపాచార్యుడు. సూర్యుని యొక్క అంశలో వచ్చినవాడు కర్ణుడు. హంసుడు అనబడేటటువంటి గంధర్వుడు ధృతరాష్ట్రుడిగా వచ్చాడు. మతి గాంధారిగా వచ్చింది. కలిపురుషుడు దుర్యోధనుడిగా పుట్టాడు. పౌలస్త్య భాతృవంశమంతా కూడా రాక్షసులందరూ కలిసి దుర్యోధనుడి యొక్క సోదరుడుగా వచ్చారు. హిరణ్యకశిపుడు శిశుపాలుడిగా పుట్టాడు. సంహ్లాదుడు శల్యుడిగా పుట్టాడు. విప్రచిత్తి జరాసురుడిగా పుట్టాడు. కాలనీమి కంసుడిగా పుట్టాడు. శ్రీ మహాలక్ష్మి రుక్మిణిగా పుట్టింది. స్త్రీ పుంస రెండు రూపములు కలిసి ఉండేటటువంటి వాడు, అటువంటి రూపము కలిగినటువంటి వాడు ఒక దేవత శిఖండిగా పుట్టాడు. మరుద్గణాంశతో పుట్టినటువంటి వాడు పాండురాజు. మాండవ్యుని యొక్క శాపం వలన యమధర్మరాజు గారు మళ్ళీ పుట్టవలసి వస్తే విదురుడిగా పుట్టాడు. సిద్ధి బుద్ధి ఇద్దరు కుంతి మాదిరిగా పుట్టారు. యమధర్మరాజు గారి యొక్క అంశగా ధర్మరాజు, వాయుదేవుని అంశలో భీముడు, ఇంద్రుని అంశలో అర్జునుడు, అశ్వినీ దేవతల యొక్క అంశంలో నకుల సహదేవుడు, అలాగే సాక్షాత్తు స్త్రీ రూపంగా సంపద రూపంగా యాజ్ఞసేని జన్మించాడు. యాజ్ఞసేని అంటే ద్రౌపది. ద్రౌపదీదేవి ఆవిడ యజ్ఞంలోంచి ఆవిర్భవించింది. అగ్ని కృష్ణద్యుమ్నుడిగా వచ్చాడు. మరుత్తులు ద్రుపద సాత్యకి విరాటులుగా వచ్చారు. ఇంతమంది దేవతలు కాకుండా ఇంకా ఎంతమంది దేవతలు, ఎంతమంది రాక్షసులో ఈ భూమి మీద రాక్షసాంశలతో అవతరించిన వాళ్ళని మట్టు పెట్టడానికి దేవతలందరూ ఇన్ని అంశాలలో జన్మించారు.